ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. ప్రతి మనిషి ఒక సక్సెస్ని అందుకోవాలనుకుంటారు. ఇప్పుడు చూస్తుంటే 24 ఏళ్ళు 25 ఏళ్ళు ఈ వయసులో అనుకున్న సక్సెస్ రాలేదని చెప్పి చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. మీది 54 ఏళ్ళ వయసు, జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. మీ ఎయిము మీ డ్యాన్స్ని 10 మందికి చూపించాలి, 10 మందిలో మీ కళకు ఒక గౌరవం కావాలి. అండ్ మెగాస్టార్ చిరంజీవి మీరు ఎవరినైతే దేవుడిగా భావిస్తుంటారో ఆయన కలవాలి. ఇవన్నీ ఈరోజు నిజమైనవి. కానీ 54 ఏళ్ళ వయసులో ఇంత ప్రయాణం, ఇంత ఓపిక పట్టిన తర్వాత వచ్చిన ఈ సక్సెస్ ఎలా ఉంది? సక్సెస్ అంటే నేను కల్లో కూడా ఊహించుకోలేదు సార్. మన జీవితం అంతేరా ఇంక అనుకున్నాము. సార్ని కలుస్తాము, సార్తో కూర్చొని కాఫీలు తాగడం, సార్తో 2 గంటల సేపు జర్నీ చేయడం, బాబా నాకు చాలా సంతోషం సార్. అది ఇంకా చాలరా జీవితం అనుకున్నాను సార్. నేను ఊహించుకోలేదు అంత తొందరగా ఈ వయసులో నేను కలుస్తానని ఊహించుకోలేదు సార్. అంతేలే, ఇంక ఏదో ఆడుకున్నాం పాడుకున్నాం, ఏదో డ్యాన్సులు వేసినాం, ఇంక అంతేలేరా ఇలా ఊహించుకుంటూ వెళ్ళిపోయాను. ఒక్కరోజు ఏడ్చుకుంటున్నాను, బాధపడినాను. ఏమిరా మన కష్టం ఇంతేనా, కష్టపడాల్సిందేనా, జీవితాంతం ఇంతేనా, సరేలే ఏదో. కానీ నేను మా దేవుడిని కలుస్తాను నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నాకు దేవుడైనా మీ దేవుడా? మాకు దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు దేవుడు, నా ప్రాణం. ఈరోజు ఈ ప్రాణం ఉందంటే ఆయన నా యొక్క స్ఫూర్తితో నేను డ్యాన్సులు వేసి పేరు తెచ్చుకున్నాను కాబట్టి ఈ స్టేజ్కి ఇప్పుడు వచ్చి ముందర మాట్లాడుతున్నాను సార్. ఇది ఆయన డ్యాన్స్ వేయడం వల్ల నాకు. బాబాయ్ అంటే 54 ఏళ్ళ వయసు కాబట్టి మీకు నేను మాట్లాడే మాటలన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే మీరు జీవితం మొత్తం చూసుంటారు. చాలామంది వ్యక్తి పూజ తప్పు అని చెప్పి చెప్తుంటారు. అంటే ఒక వ్యక్తిని పూజించడం తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తిని పూజించి ఒక వ్యక్తిని దేవుడిగా చూసి మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. సో ఒక హీరోని అలా అభిమానించడం కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? ఏ హీరోనైనా సార్ ఒక్కటి చెప్తాను వినండి. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, అందరూ ఉంటారు, లేదని లేదు. కానీ చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. ఆయనకి ఏ సపోర్ట్ లేదు, ఎవరు ఆదరణ లేదు. ఆయన స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన ఈరోజు నిలబడారు. ఆ కష్టం ఈరోజు మెగాస్టార్గా ఉన్నారు. ఇప్పుడు ఆ కష్టాన్ని చూసే సార్ నేను ఆయనంటే ఇంకా ప్రాణం సార్ నాకు. ఓకే, ఇండస్ట్రీలో ఎవరు లేరు సార్ ఆయనలాగా. సార్ నాకు తెలిసిందో ఒకటే సార్, అయినే సార్ దేవుడు, నాకు దేవుడు అయినే సార్, పరమేశ్వరుడు, ఈశ్వరుడు అయినా. అండ్ ఇక్కడ నాకు డౌటు, మీరు చాలా సంవత్సరాల ముందు నుంచి కూడా గుడికి వెళ్తే, అంటే మీ భార్య గారు చనిపోయారు కానీ బతుకున్నప్పుడైనా సరే భార్య బిడ్డల మీద పూజ చేయించేవారు. కానీ వెళ్ళిన ప్రతిసారి చిరంజీవి గారి పేరు మీద కూడా పూజ చేయించేవారట. సార్ నేను ఎవరికి చెప్పుకోండి సార్, నేను ఎవరికి చెప్పుకోలేదు. ఆగస్ట్ 22 ఆయనకి బర్త్డే, చిరంజీవి గారికి బర్త్డే. ఆ రోజు ఏదో గుడికి వెళ్తున్నాం, ఆయన పేరు మీద అర్చన చేయించుకుంటున్నాం, దేవుణ్ణి మొక్కుంటున్నాం, ఆయన నిండు 100 ఏళ్ళు బాగుండాలి అట్టని నేను దేవుడిని కోరుకొని ఏదో నాకున్న శక్తికి ఒక 10 మందికో ఏదో ఒక 15 మందికో టిఫిన్ పార్సల్ కట్టుకొచ్చి అక్కడ ఉండే పేదవాళ్ళకి ఇస్తుంది సార్ గుడి ముందర. అంటే ఆర్థికంగా మీకే శక్తి చాలా తక్కువ. అంటే మీరు చేసే ఈ అభిమానం కానీ మీరు చూపించే అభిమానం కానీ ఆయన దాకా వెళ్ళదు. ఈరోజు ఇది జరగకుండా ఉండుంటే, మీరు అదే చిత్తూరులో ఉండుంటే ఆయనకి తెలియదు. అవును సార్. ఏ ఆలోచనతో మీరు అంత అభిమానం చూపించారు? సార్ భగవంతుడు, నేను ఆ రోజు అలాంటి చేశాను కాబట్టి దేవుడు ఈరోజు నాకు కరుణించాడు సార్. ఓకే, స్వార్థం లేదు. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్న ఆయన మా చిరంజీవి గారు చల్లగా ఉండాలి, ఆయన కష్టపడి పైకి వచ్చిన ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి అతన్ని నేను ప్రతి సంవత్సరం ఎప్పుడు నేను గుడికి వెళ్ళేటప్పుడంతా నేను ఆయన గురించి నేను నేను ఆయన గురించి నేను తలుచుకుంటాను సార్. నేను అలాంటి ఏదో నాకు తోచింది నేను చేసుకుంటూ వచ్చాను. కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పను. గుడికి వెళ్ళడమేమో చేయడమే, ఏదో ఇవ్వడం రావడం అంతవరకే. నేను ఈరోజు అనుకుంటున్నా అలాంటి ఏదో చేయడం వల్ల భగవంతుడు కరుణించాడు అనుకుంటున్నాను నేను. అంటే ఏ స్వార్థం లేకుండా మీరు ఒక ప్రయత్నం చేశారు, ఒక అభిమానం చూపించారు, అది ఇలా మీకు తిరిగి వచ్చింది. లేదు సార్, నాకు చాలా ప్రాణం సార్. అయినా నాకు చెప్పడం గొప్ప కాదు,
నా ప్రాణం ఆయనే ఇంకా. బాబాయ్, అంటే చిరంజీవి గారిని మీరు కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఆ 2 గంటలు ఏం జరిగింది, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న ప్రశ్న. నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు చెప్పాను, ఇండస్ట్రీలో ఈ ఫేమ్ కానీ ఈ క్రేజ్ కానీ ఒక నీటి బిందువు లాంటిది, నీటి బుడగ లాంటిది, టప్పని పగిలిపోద్ది. ఇంతకుముందు చిత్తూరులో, తిరుపతిలో మీరు వ్యాపారం చేసుకునేవాళ్ళు, కూరగాయల వ్యాపారం, లేకపోతే పాలకోవా ఏదో అమ్మేవారు. అవును సార్. ఇప్పుడు ఆ వ్యాపారాలు ఏమైనాయి, కంటిన్యూ చేస్తున్నారా, చేస్తారా, చేస్తున్నా. నెక్స్ట్ మీ లైఫ్ ఏంది సార్? నేను డీ షోలతో చేసినప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేశాను. అభి మాస్టర్ గారు, నేను, సోమేష్ గారు పట్టిన ఫోటో ఒక డిజిటల్ బ్యానర్ వేయించి బండి కత్తికిచ్చి వ్యాపారం చేశాను. ఒక వారం 10 రోజుల దాకా. మళ్ళీ ఏదో అడపా ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి, ఈవెంట్స్లో. సరే వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడే నేను చేసిన బండి వ్యాపారం అంతా అక్కడే ఉంది. బిజినెస్ చేయాలి సార్, అది నా వృత్తి. ఆ వ్యాపారం వదులుకోగలం సార్. వ్యాపారం వదులుకుంటే మనకి ఇంకేముంది సార్? ఇది అనేది ఈరోజు రావచ్చు, రేపు వెళ్ళచ్చు. సినీ జీవితము ఎవరంటే ఈరోజు ఉన్న వాళ్ళు రేపు లేదు. దీని మీద నాకు ఆశ ఉంది. కానీ ఏమిటంటే మన బ్రతుకు మనం బ్రతుక్కోవాలా. సో మీకు ఈ ఐడియా అయితే ఉంది సార్? ఏ ఐడియా సార్? అదే ఇండస్ట్రీలో ఉన్నంతసేపే ఉంటుంది, కానీ తర్వాత మన బతుకు మనదే, మన బ్రతుకు మనం చేసుకోవాలి సార్. ప్రోగ్రామ్స్ ఉంటాయి, షూటింగ్స్ ఏదైనా ఉంటే చేసుకుంటాను. నా బిజినెస్ నేను చేసుకుంటాను. సూపర్ బాబాయ్. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, చెప్పండి సార్. ఒక్కో సీజన్లో ఇలాగే ఇప్పుడు మీరు ఎలా అయితే మీ టాలెంట్ ఎలా అయితే బయటకు వచ్చిందో, ఒక్కో సీజన్లో కొంతమంది ఇలా బయటకు వస్తున్నారు. అయితే వాళ్ళు ఈ ఫేమ్ని నమ్ముకొని వాళ్ళ జీవితాలను పక్కన పెట్టేసి ఇదే ప్రపంచం అనుకొని వచ్చేసి 3 నెలలకి 4 నెలలకి మళ్ళీ జీరోకి వెళ్ళిపోతున్నారు. అది పొరపాటు సార్. మన బ్రతుకు మనం చేసే వృత్తి దాన్ని చేయాలి. అది చేస్తేనే మనకి ఇక్కడ ఎదగొచ్చు. అవకాశం ఉంటే దేవుడి వెళ్ళకపోవడం. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ బిజినెస్ స్టార్ట్ చేసేది ఎప్పటికీ నేను బ్రతుకున్న నాలో ఆ బిజినెస్ చేస్తూ ఉంటాను. సూపర్ బాబాయ్. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఈవెంట్స్ వస్తున్నాయి అని చెప్పారనమాట. నిజంగా చాలా హ్యాపీ బాబాయ్. జీవితం అంతా కష్టపడ్డ మీకు ఒక మంచి పాత్రలో ఉన్నారు ఇప్పుడు దేవుడి దేవల్ల. ఒక్కో ఈవెంట్కి ఎంత తీసుకుంటున్నారు? ఏదో వస్తున్నాయి సార్. చెప్పండి. చెప్పడమే ఉంది. నలుగురికి వచ్చేది మనకు వస్తుంది సార్. నలుగురికి రావడం మనకు వస్తుంది అంతే. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది రిసీవ్నెస్ సార్? ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడంతా మా గురుగారిని తలుచుకొని నేను స్టేజ్ ఎక్కుతాను. జై చిరంజీవ అనుకుని నేను స్టేజ్ ఎక్కుతాను. ఆయన గారి మాట నోట్లో రప్పించి మళ్ళీ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసుకుని వస్తాను. నాకు అన్ని శుభమే జరుగుతాయి సార్. నాకు ఏ ఒక్క ఇబ్బంది పెట్టలేదు. ప్రోగ్రామ్స్లో కాడ, ఈవెంట్స్లో కాడ అంత మంచి బాగా పేరు తెచ్చుకుంటున్నానంటే అది చెప్పుకోవడంలో చాలా ఇదిగా ఉంది సార్. అంటే నేను ఒక్కసారి మీ జీవితంలో ఒక 4 ఏళ్ళ బ్యాక్కి వెళ్తాను. నాకు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కున్నాను. కరోనా టైం హోటల్ పెట్టారు, కూరగాయల వ్యాపారం పోయింది. ఒకనొక టైంలో ఇల్లు గడవడానికి కూడా ఇబ్బంది అయిన రోజులు ఉన్నాయి. ఆ రోజు చేతిలో 100 రూపాయలు లేవు. ఈరోజు ఒక ఈవెంట్కి వెళ్తే కొన్ని వేల రూపాయలు చేతిలోకి వస్తున్నాయి. ఇదంతా ఎవరి వల్ల? మా ముఠా మేస్త్రి వల్ల సార్. సార్ తిరుపతిలో నేను పార్క్లో ఈ పేటకి నేనే మేస్త్రి, ముఠా మేస్త్రి. ఆ సాంగ్స్ వేయడం, అది పబ్లిసిటీ అవ్వడం ఇంత దాకా రప్పించింది సార్. బాబాయ్, మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను లైఫ్లో చాలా కష్టాలు పడుతున్నప్పుడు నా బంధువులు ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఏంది వీడు ఇలా అయిపోతున్నాడు అని చెప్పి ఎవరు అడగలేదు అని చెప్పారు. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు మీ బంధువుల రియాక్షన్ ఏంది? అందరూ బాగా సంతోషపడుతున్నారు, బాగానే ఉన్నారు. కానీ నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడటంలే. నా పని ఏమో, నేనేమో, నా బిడ్డలేమో. నా బిడ్డల్ని చూసుకోవడం, నా పని నేను చూసుకోవడం అంతే సార్. నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడటం లేదు. ఆ రోజు మీ వెనక చేరి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి చప్పట్లు పడుతుంటే ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్. వాళ్ళందరికీ సమాధానం చెప్పాను అని ఒక గర్వం, సంతోషంగా ఉంది సార్. కానీ ఊర్లో అందరూ, ప్రతి ఒక్కరు, మా ఊర్లో, మాది చిత్తూరు సంతపేట మంగసముద్రం,
మా ఊర్లో ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు సార్. మా బంధువుల నుంచి చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో ఒక 120 ఇండ్లు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా సంతోషిస్తున్నారు. అరే మురళన్న ఈరోజు చూడబ్బా అన్నీ అట్లున్నాడు, ఈరోజు సినిమాల్లో పోయి చేస్తున్నాడు అట్లని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. సూపర్. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. తన మన అనే లేదు, ప్రతి ఒక్కరు మా ఊరు, మా ఇంటికాడ, మా బంధువుల నుంచి పక్కన ప్రతి ఒక్కరు మన చిత్తూరు సంతపేట చిత్తూరు మురళి అంటే ఇప్పుడు ఒక పేరు వచ్చేసింది సార్. చిత్తూరు మురళీ బాబాయ్, అదే పేరు పెట్టింది ఆది సార్ గారు పెట్టారు నాకు. మురళీ బాబాయ్, చిత్తూరు మురళీ బాబాయ్ అని ఆది సార్ గారు పెట్టిన పేరు ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా ఆ పేరు మారదు సార్. అంటే చాలామంది నన్ను అడుగుతారు, మీ చిత్తూరు నాగయ్య గారు అంటే మంచి ఫేమస్, ఒకప్పుడు మంచి నట కళాకారుడు అని. అవును సార్, అట్లా ఇప్పుడు ఆ పేరు మీరు తెచ్చుకున్నారు బాబాయ్ అంటున్నారు. చిత్తూరు నాగయ్య, చిత్తూరు బాబాయ్ బాబాయ్ ఒక అంటే చాలామందికి తెలుసుకోవాలనిపించే సమాధానం ఏంటంటే, ఆ రోజు స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు, నాగబాబు గారు మీకు మాట ఇచ్చారు చిరంజీవి గారిని కల్పిస్తానని. తరువాత అసలు ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎవరు కాల్ చేశారు, ఎలా బయలుదేరారు, ఎలా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు, కాస్త వివరంగా చెప్తారు సార్. అంటే నాగబాబు సార్ గారు చెప్పారు, మీకు సార్ గారిని కల్పించే ప్రోగ్రాం నేను రెడీ చేస్తాను, నేను చేపిస్తాను అంటే. సర్లే నేను అనుకున్నా నెలలు పడుతుంది అనుకున్నాను. నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. ఏమంటే సార్ గారు షూటింగ్లో ఉన్నారు కదా, వాళ్ళు బిజీ వాళ్ళది, వాళ్ళు మనం ఏం అనుకోవడానికి లేదు కదా. అవునవును. కాబట్టి లేట్ అవుతుంది అనుకున్నాను. కానీ నేను అనుకోలేదు సార్. ఆది సార్ గారు ఫోన్ చేశారు. ఎన్ని రోజుల తర్వాత? 10 days. నేను కల్లో ఊహించుకోలేదు, అస్సలు నేను ఆలోచించలేదు ఇంత తొందరగా మా దేవుడిని నేను కలుస్తానండి. ఆది గారు ఫోన్ చేసి, ఆది సార్ గారు, మురళీ బాబాయ్ గారు ఎక్కడున్నారు? సార్ చెప్పండి సార్ అన్న, బయలుదేరి మీరు హైదరాబాద్ రండి అన్నారు. సార్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ వచ్చింది, కలవాలి రండి అన్నారు. నాకు ఏం చెప్పాలా, ఏం మాట్లాడ నాకు అర్థం కాక, సరే సార్ నిలవలేదు. ఆయన చెప్పినారు. మరుసటి రోజు మార్నింగ్ వచ్చి అక్కడ దిగాను. ఆది సార్ గారు, మా డైరెక్టర్ మణికంఠ గారు, షో డైరెక్టర్ మణికంఠ గారు, అభి మాస్టరు, వీళ్ళు ముగ్గురు కారులో పిలుచుకెళ్ళారు సార్. ఓకే. నేను ఊహించుకోలేదు సార్, కార్లలో వెళ్తాం, కార్లలో వస్తాం, నేను ఇవంతా నేను అనుకోలేదు సార్. కానీ వాళ్ళు ముగ్గురు పిలుచుకెళ్ళారు, స్టూడియోకి తీసుకెళ్ళారు సార్. అన్నపూర్ణ స్టూడియోలో మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్స్. నేరుగా వెళ్తున్నాము. సార్ చిరంజీవి సార్ గారు షూట్ నుంచి ఆ రూమ్ నుంచి బయట వచ్చారు. ఆది సార్ గారు వెళ్ళారు, నా నమస్తేననేసి దండం పెట్టుకున్నారు. మురళీ బాబు అంటే అటని చెప్తున్నారు. మురళీ గారు మీరేనా అన్నారు. సార్ అని అట్లే నేను ఆయన కాళ్ళపైన అట్టే పడిపోయినాను. ఎలాగైనా గుర్తుపెట్టా. మురళీ గారు మీరేనా? అవును సార్ అని అట్లే ఏడుస్తూనే ఉండిపోయినాను సార్. ఇంకా ఆ ఆనందం చాలాసేపు కాళ్ళ మీద పడిన తర్వాత పైకి లేదు. చిరంజీవి గారు, మురళీ గారు ఎందుకు ఏడుస్తున్నారు, లేకండి ఏడవద్దండి, లేకండి అంటున్నారు. నాకు ఆ ఆనందం వేరే. లేచాను, భుజం పైన చేసి తట్టి రండి అట్లా నుంచి తీసుకెళ్ళి పెద్ద డైనింగ్ టేబుల్, ఆ డైనింగ్ ఆడ కూర్చోబెట్టి నన్ను పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆది గారు, అభి గారు, ఇతరులు అక్కడ డైరెక్టర్లు అనిల్ రావిపల్లి గారు, వాళ్ళంతా. అసలు అనిల్ రావిపల్లి గారు అయినా డైరెక్టర్ నాకు గుర్తులేదు సార్. ఓకే. కూర్చోపెట్టి మాట్లాడినారు. సార్ అడిగారు, ఏం మురళి గారు ఏం చేస్తున్నారు? డ్యాన్స్ ఎప్పటి నుంచి తెలుసు? సార్ చిన్నప్పటి నుంచి తెలుసు సార్ నాకు. చిన్నప్పటి నుంచి నేను సైడ్ డ్రమ్స్ పైన డ్యాన్స్ నేర్చుకున్నాను. మీ సినిమాలు వచ్చిన తర్వాత ఎక్కువ డ్యాన్స్ బాగా నేర్చుకున్నాను సార్. ఏదో చూడడం, 1-10 సార్లు సినిమాలు చూడడం, ఆ డ్యాన్స్ ఇంటికి వెళ్ళి
అప్పుడు వచ్చి టేప్ రికార్డ్స్ ఇవి ఇలాంటివి సెల్లు ఏం లేదు కదా సార్, రీల్ టేప్ రికార్డ్స్, పాటలు రికార్డ్ చేసుకోవడం, దాన్ని తీసుకెళ్ళి టేప్ రికార్డులు పెట్టి ఆన్ చేసుకోవడం, ఆ పాట డ్యాన్స్ చేసుకోవడం, అలాంటివి ఉన్నాయి కదా చెప్పారు ఇవన్నీ చిరంజీవి గారికి సార్. అంటే చెప్పాను సార్, ఏం మరి డ్యాన్స్ నేర్చు ఇలా సార్. అవును సార్ అడిగారు, నేను ఎప్పుడో చేస్తున్నాయా సినిమాలు అవి డ్యాన్స్, నేనే మర్చిపోయాను, మీరు గుర్తుపెట్టుకొని వేస్తున్నారు ఇలా. ఏదో మాట్లాడిన చాలా సార్. అంటే ఆయన చిరంజీవి గారు నన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, ఆనందం పట్టుకోలేక. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దండి. ఓదార్పు, ఆయన మాటలు, ఆయన ముచ్చటగా ఉంటాయి సార్. ఆయన మాట్లాడుతుంటే అసలు ఆ అమాయకత్వం ఎంత సార్. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు అమాయకుడు సార్. ఆయన నిజంగా మంచి మనసు గలైన, అలాంటి మనసు ఎవరికి రాదు సార్. అండ్ మనశంకర వరప్రసాద్, అవును సార్, ఆ సినిమాలో పాట అసలు ఇంకా కంపోజ్ కూడా చేయలేదంట, ఆయన కూడా డ్యాన్స్ చేయలేదంట. ఆ డ్యాన్స్ చూపించి మిమ్మల్ని ఏమని చెప్పారంట? అది సారు వేసారో లేదో తెలియదు, ఇది వేయగలుగుతారా అన్నారు. సరే వేస్తాను సరే అన్నాను. అభి మాస్టర్ని పిలిచి, మాస్టర్ రండి అట్లనే రూమ్లోకి తీసుకెళ్ళి ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పిలిచారు. బాబాయ్ గారు రెడీ అన్నా, వస్తున్నాం సార్ అని. బయట వచ్చిన తర్వాత అందరూ సార్ చిరంజీవి గారు అట్లా నిలబెడుకున్నారు, నేను ఇట్లా నిలబెడుకున్నాను, అందరూ వచ్చి నిలబెడుకున్నారు. స్టూడియోలో ఎవరు లేరు, మొత్తం వెనకాల. సో సెల్ ఆన్ చేశారు, చూపించాను. ఫస్ట్ ఒకసారి వేసాను, ఇంకోసారి వేయండి అన్నారు, ఇంకోసారి వేసాను. క్లాప్ కట్టారు, క్లాప్ కట్టి సూపర్ బాగానే చేశారు. బాబాయ్ మీ అదృష్టం ఏందో తెలుసా, చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తుంటే కొన్ని కోట్ల మందిని అలా నిలబడిపోయి చూస్తుంటాం, కానీ మీరు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు అలా చూశారు. మీకు ఒక్కరికే దక్కిన గౌరవం ఇది సార్. నేను చెప్పాను సార్, సార్ ఇంక నాకు ప్రాణం పోతే పర్వాలేదు సార్, నేను బాధపడినాను. ఏమంటే అంత సంతోషం, అంత నాకు ఇన్ని సంవత్సరాలుగా ఉన్న బాధలు ఆ ఒక్క రోజులో నాకు బాధలు అనిపించలేదు సార్. బాధ అనేది ఏమి నాకు ఆలోచన రాలేదు. అంతకుముందు అంటే రోజు ఆలోచిస్తున్నా, ఏం రా ఏదో మన ప్రాబ్లమ్స్ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడడం, నాకు ఏ ఆలోచన లేదు సార్. ఆయన్నే చూసుకుంటూ ఉండిపోయినాను, అదే నా ఆలోచన, ఆయనతో మాట్లాడుకుంటా. మీ సమస్యల గురించి ఏమైనా అడిగారా సార్? అది నాకు అవసరం లేదు సార్. ఆయనతో నేను మాట్లాడుతున్నాను, అదే నాకు కావాల్సింది. అదే ఆయనతో కలిసి ఫోటో తీసుకున్నాను, అదే నాకు కావాల్సింది. ఆయన ఆశీర్వాదం పొందాను, అదే నాకు కావాల్సింది. నాకు ఇంకేం నేనేం ఎదురు చూడటం లేదు. కష్టపడి సంపాదించి మనం ఏమని చేద్దాం. సూపర్ బాబాయ్. అండ్ సినిమాలో ఛాన్స్ చిరంజీవి గారు చెప్పారా, అనిల్ రావిపూడి గారు చెప్పారా? సార్ చిరంజీవి సార్ చెప్పారు. ఫస్ట్ చిరంజీవి గారు చెప్పారు. ఏమన్నారు? నా మూవీలో మీరు ఉంటారు నెక్స్ట్ అని. కానీ ఆ రోజు లేదు, తెలియదు. అనిల్ గారి రియాక్షన్ ఏంటి అంటే? అనిల్ సార్ గారు, సార్ పసికుర్రోడ్లాగా ఉన్నారు సార్, అంటే తిరుగుతున్నారు. డైరెక్టర్ అంటే ఏదో కొంచెం వయసు అయిన వాళ్ళు అట్ట ఉంటారు కదా, అట్ట నెట్ ఏం సార్ అందరితో చలాకీగా, ప్రతి ఒక్కరితో సార్. అక్కడున్న అంటే వాళ్ళు యాక్టర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ ఉంటారు కదా సార్, ప్రతి ఒక్కరు ఉంటారు కదా, అందరితో చలాకీగా బాగా హ్యాపీగా మాట్లాడుతూ బాగా తిరుగుతున్నారు. కానీ నాకు డౌటే ఏంటంటే, సంక్రాంతి సినిమా తీశారు కదా ఈయన కాదా డౌట్. ఆ డౌట్ నేను ఆది సార్ని అడుగుతున్నా. సార్ ఈయన ఆది సార్ గారిని అడిగాను అనమాట. సార్ ఈయన అనిల్ రావిపూడి గారు అవునా? అవునా అనిల్. అప్పుడు సారీ సార్ ఏమనుకోద్దండి సార్, డౌట్గా మీరా కాదనుకున్నా. ఆయన అనిల్ రావిపూడి గారు చెప్పారు, అవునయ్యా నన్ను చూస్తే అట్టదా ఉంటుంది బాబాయ్, నన్ను చూస్తే అట్టదా ఉంటుంది బాబాయ్ అన్నారు. సార్ సారీ సార్ నాకు గుర్తు రాలేదు సార్, ఎందుకంటే లేదు బాబాయ్ పర్వాలేదు రండి, ఎట్లా నుంచి పక్కన పైన చేసుకొని ఫోటో తీసి మాట్లాడి
చూస్తాం బాబాయ్ నేగ్రెస్ అట్టని చెప్పారు. బాబాయ్ ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే హైపర్ ఆది అంటే మీరు ఏ రోజైతే డీ స్టేజ్ ఎక్కారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ చేయి వదలలేదు ఆది గారు. బాబాయ్ బాబాయ్ అంటూ మీ వెనకే తిరుగుతున్నారు, మీ మంచి చెడులకు అన్నింటిలో భాగమవుతున్నారు. చిరంజీవి దగ్గరికి కూడా ఆయనే తీసుకెళ్లారు దగ్గరుండి. ఆది గారు మీతో ఉండే విధానం ఎలా ఉంటుంది సార్? ఆది గారు నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప మనిషి సార్. ఉమ్, సార్ స్టేజీ పైన ప్రోగ్రామ్ చేసి అట్లే నన్ను పిలిస్తే స్టేజీ పైన వచ్చి నిలబడితే షర్ట్ అంతా తడిచిపోయింది, అది చెమట మొత్తం కారుతూ ఉంది. ఆయన నేరుగా వచ్చి బాబాయ్ నా హక్కు చేసుకుంటా నుంచి వచ్చి చెయ్యి అట్లే కౌగిల్చుకున్నారు సార్. ఉమ్. ఇంకొకరు అయితే అట్లా కౌగిల్చుకుంటారా? మీ కాళ్ళ మీద పడి నమస్కారం కూడా నేను ఊహించుకోలేదు సార్. ఉమ్, రాగానే చేయిస్తారనుకున్నా, అంతలోపు కింద వంగారు. సార్ లేని సార్ నుంచి అట్లే కౌగిల్చుకున్నారు ఉమ్, సార్. ఇంకొకరు అయితే అది ఆ చెమట వాసనకి పక్కకి వెళ్ళేవారు. ఉమ్, ఆ చెమట తడిచిపోయి ఉంటే అంగి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్, ఆది సార్ గారు అలాంటివి లేదు సార్. ఏమంటే ఆయన కష్టం విలువ ఆయనకి తెలుసు కదా సార్. అవు. ఆయనకి కష్టం విలువ తెలుసు ఉమ్, కాబట్టి అలాంటివంతా ఏం ఊహించుకోకుండా బాగా హక్కు చేసుకొని చాలాసేపు మాట్లాడి ఫస్ట్ ఆయనే చెప్పారు నాకు, ఉమ్, సార్ని కల్పిస్తాను మీకు, నా ప్రయత్నం చేస్తాను ఉమ్, అటని ఆయన ఫస్ట్ చెప్పింది ఆయనే. ఉమ్, ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ దీపావళి మాధ్యాత్ర షూటింగ్కి శ్రీదేవి దానికి నాగబాబు గారు శేఖర్ మాస్టర్ గారు వచ్చారు. నాగబాబు గారు చూడడము, శేఖర్ మాస్టర్ చూడడం, నాగబాబు సార్ గారు నాకు చెప్పడం, అబ్బబ్బా అది సార్ నిజంగా చెప్పాలంటే కొనిదల వారి కుటుంబం అంటే అలా ఉండాలి సార్. ఉమ్. నిజంగా సార్ నేను ఊహించుకోలేదు సార్. 10 రోజుల్లో నెలల కొద్దీ అవుతుంది అనుకున్నాం, 10 రోజుల్లో మనకు అంత ఇదవుతుందని నేను అనుకోలేదు సార్. కానీ అయిపోయిందా? అండ్ ఇప్పుడు అభి మాస్టర్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఫోన్ చేసి హైదరాబాద్కి పిలిపించి డీ స్టేజ్ ఎక్కింది అభి మాస్టర్. ఇప్పటికీ అభి మాస్టర్ గారు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఉమ్, అభి మాస్టర్ గారు నాకు అంత తొందరగా అసలు తిరుపతి పార్క్లో డ్యాన్స్ వేయడం, దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, దాన్ని చూసి నా నెంబరు ఆయనకు తెలియదు, వేరే వాళ్ళని ఎవరిని అడిగి తెలుసుకొని నాకు వీడియో కాల్ చేసి బాబాయ్ గారు మీరు మాకు రావాలి అటెండ్